గాక ఇప్పుడే సమయము 12:20 ఒక దాంట్లో 12:15 కావస్తున్నది. సో త్వరగా నేను 1 గంటకంతా వాక్యాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడిన రీతిగా, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా ప్రజలకు స్వస్థత ఎందుకు కలుగడమో లేదు అని ఇర్మియా భక్తుడు అందులో వ్రాస్తూ ఆ యొక్క వాక్య భాగము విశదీకరించడం జరిగినది. ఈ యొక్క వాక్యానికి అంశ భాగము దేవుడు స్వస్థపరచు దేవుడు. దేవుడు స్వస్థపరచే దేవుడు. గిలాదులో గుగ్గిలము లేదా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. గిలాదులో ఏ వైద్యుడును లేడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నా ప్రజలకు, నా జనులకు ఎందుకు స్వస్థత జరగడము లేదు? దానికి గల కారణాలు మనము వాక్య కోణములో ధ్యానిస్తాం. అసలు గిలాదు అంటే ఏమిటి? గిలాదు అనగా, జాగ్రత్తగా వినండి, సమయము కొద్దిగా ఉన్నది, షార్ట్ అండ్ స్వీట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. గిలాదు అనగా పాపాత్ముల నివసించే పట్టణమై ఉన్నది. గిలాదు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి దేవుని యొద్ద నుండి తీర్పు వారి మీదికి ఏమి సంభవిస్తుందో అని ప్రవక్త అయిన హోషేయ వారిని బట్టి విలపించినాడు. గిలాదు ప్రజలు దేవుణ్ణి వెదకువారు కారు. గిలాదు పట్టణములో ఎఫ్రాయిము జారత్వము ఉన్నది. ఇన్ని పాప నీచ కార్యములు గిలాదు పట్టణములో, గిలాదు మనుషులలో ఈ నీచ పాపములు, అవిధేయత అన్నీ కూడా చోటు చేసుకొని ఈ పట్టణము గిలాదు పట్టణముగా పిలువబడుతూ ఉన్నది. ఈ యొక్క గిలాదు పట్టణములో అటువంటి పాప ప్రజల మధ్య, అటువంటి పాప కార్యములు, అవిధేయతతో జీవించిన ప్రజల మధ్య దేవుని యొక్క కృప ఏ రీతిగా వారికి లభించిందో చూద్దాం. దేవుని యొక్క కృప ఆ పాప ప్రజల మధ్య దేవుడు ఒక గుగ్గిలము అనే చెట్టును అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు. చెప్పండి, ఏం చెట్టు అది? గుగ్గిలము. బైబిల్ చెప్పుచున్నది, పాపము ద్వారా వచ్చు ఫలితం ఏమిటండి? గడిగా చెప్పాలండి, మరణము. కాబట్టి గిలాదు ప్రజలు పాపములో నివసిస్తూ ఉన్నారు. దాని ఫలితముగా పాపము వారి జీవితంలో ఏలుబడిగా ఉన్నది. తద్వారా మరణము వారికి సంభవిస్తుందేమో అని దేవుడైన యెహోవా గుగ్గిలము అనే వృక్షమును అక్కడ నాటించినాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. గిలాదు ప్రజలు పాపము చేసిరి. అయితే ఆ స్వస్థపరచు గుగ్గిలాన్ని ఆశ్రయింపని ప్రజలుగా ఉన్నారు.
రెండవదిగా గుగ్గిలం గురించి తెలుసుకుందాం. గుగ్గిలము అంటే అది ఒక వృక్ష ఔషధము. ఇంగ్లీష్లో దానికి ప్లాంట్ బాల్సమ్. మీరు నెట్లో కొట్టినా మీకు దాని పేరు ఉంటుంది, ప్లాంట్ బాల్సమ్. అనగా స్వస్థపరచు వృక్షము పేరు గుగ్గిలము. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క రాజు వైభవమును దర్శించుటకు అతని కీర్తి గురించి విని అనేక మంది పరివారముతో కానుకలతో సొలొమోనును దర్శించినప్పుడు అందులో గిలాదు గుగ్గిలము ఒక కానుకలలో ఒకటి. అర్థమైందండి? షేబా దేశపు రాణి సొలొమోను రాజును దర్శించుటలో అనేక కానుకలను చేత పట్టుకొని వెళ్ళినప్పుడు అందులో ఒక కానుకగా పిలువబడేదే గిలాదు గుగ్గిలము. యాకోబు తన యొక్క కుమారులను ఐగుప్తులో ఉన్న రాజు తన కుమారుడే అని తెలియక తన బిడ్డలను కొన్ని రాజును దర్శించుటకు కానుకలతో సమర్పించి ఆ రాజు చెంతకు తన కుమారులను పంపినప్పుడు అందులో గిలాదు గుగ్గిలము ఒక కానుకగా యోసేపుకు అందింపబడింది. ప్రాచీన కాలములో రాణులు తమ యొక్క సౌందర్యానికి, శరీర ఆకృతికి, అలంకారానికి ఈ గుగ్గిలమును వాడేవారు. అందుకే దీనిని రాయల్ పర్ఫ్యూమ్ కాస్మెటిక్ అంటారు. రాయల్ పర్ఫ్యూమ్ కాస్మెటిక్. రాణులు తమ యొక్క సౌందర్యానికి ఈ యొక్క గుగ్గిలమును ఉపయోగించేవారు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ యొక్క గిలాదులో ఉన్న గుగ్గిలము సర్వ రోగ నివారిణి. ఏమిటండి? సర్వ రోగ నివారిణిగా ఈ గుగ్గిలము పిలువబడినది. పూర్వకాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు సర్వ రోగ నివారిణి ఏం వాడేవాళ్ళు చెప్పండి? హాస్పిటల్కి పోతే పెన్సిలిన్. గుర్తుందా? హౌ మెనీ, ఎంతమంది ఆ పెన్సిలిన్ వేసుకునేవాళ్ళు? చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఆ పెన్సిలిన్ సర్వరోగ నివారణి. మరి ఈ కాలంలో పెన్సిలిన్ వాడుక ఉన్నదో లేదో తెలియదు. ఆ కాలంలో పెన్సిలిన్ను ఉపయోగించేవారు. కాబట్టి ఏక గుగ్గిలము కూడా సర్వ రోగానికి నివారణముగా ఆ యొక్క గిలాదు పట్టణములో దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘస్థులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గిలాదు గురించి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచన భాగంలో గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకులు అడుగుల జాడలు కనబడుచున్నవి. గిలాదు పాపాత్ముల పట్టణమైపోయింది. అందులో నరహంతకుల జాడలు దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నాయి. అందుకొరకే వారికి స్వస్థత లభించడము లేదు. గిలాదులో స్వస్థత లేదా? గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా అని దేవుడు ప్రశ్నించుచున్నాడు. కారణం, గిలాదు ప్రజలు పాపములో జీవించిన కారణమును బట్టి స్వస్థత వారు పొందుకొనలేక పోచున్నారు. గిలాదులో గుగ్గిలం ఉన్నది, గిలాదులో స్వస్థత ఉన్నది, గిలాదులో వైద్యులు ఉన్నారు. బట్
స్వస్థపరచబడుటకు నీలో హోషేయ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా ఎఫ్రాయిము జారత్వము, పాపము, దోషములు దేవుని దృష్టికి కనబడగా దేవుని స్వస్థత ఏ రీతిగా మీకు, నాకు, మనకు ఆనాటి గిలాదు ప్రజలకు లభిస్తుంది. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచన భాగములో ఏ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరిగి ఉన్నాము. దేవుడు పాపము జీవితంలో జీవించే వారి మనవులు దేవుడు వినడు. He never hearing the sinners of crying. కాబట్టి గిలాదులో స్వస్థత జరగకపోవడానికి కారణాలు ఇవి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచన భాగంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయపు ఆలోచన స్థితిగతులన్నీ కూడా చెడ్డవని యెహోవా చూచి ఆ కాలములో హృదయములో నొచ్చుకొని బాధపడి ఒక వ్యక్తిని ఆయన దృష్టించినాడు. నోవాహు నీతిపరుడు, ఆ తరములలో నిందారహితుడిగా నోవాహు యొక్క జీవితము, క్యారెక్టరు దేవునికి అంగీకారముగా ఉన్నది. దేవుడు నోవాహును దర్శించి, నోవాహు నీ కొరకు ఒక ఓడను తయారు చేయము, అది ఎన్ని మూరలు ఈ రీతిగా ఉండవలెనని దేవుని ఆజ్ఞ ప్రకారముగా నోవాహుకు తెలియజేయబడినప్పుడు అది వరకు చూడని సంగతుల యందు నోవాహు దృష్టి నిలిపి అంగీకరించి ఆ కాలంలో ఆకాశం నుండి భూమి మీదకి వర్షం వచ్చుట కానీ, వారి యొక్క తలము వారు కానీ, వారి యొక్క పూర్వీకులు కానీ ఎవరు కూడా చూడలేదు. అయితే మొట్టమొదటిసారిగా నోవాహు జీవించిన రోజులలో దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనసా వాచ హృదయపూర్వకముగా నోవాహు నమ్మినాడు. ఆ రీతిగా నమ్మిన నీతిపరుడైన నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఒక గుగ్గిలపు చెట్టు, రక్షించే గుగ్గిలపు చెట్టు నేను నీకు చూపిస్తున్నాను అని దేవుడైన యెహోవా ఒక చెట్టును, చితిసారకపు మ్రానుగల ఆ యొక్క గుగ్గిలపు చెట్టును దేవుడు నోవాహుకి చూపించినాడు. ఆ యొక్క చితిసారకపు మ్రాను చీల్చబడిన తర్వాత అందులో నుండి వచ్చిన చెక్కల ద్వారా దేవుడు ఓడను నోవాహుకు చెప్పిన రీతిగా నోవాహు దేవుని ఆజ్ఞ ప్రకారముగా ఓడను నిర్మిస్తున్న తరుణములలో అనేక మంది ఆ కాలములో నివసిస్తున్న అవిధేయతతో కూడిన ప్రజలు నోవాహు ఓడ నిర్మిస్తున్నప్పుడు వచ్చి నోవాహును దర్శించినారు. ఆ యొక్క ఓడలో ఏ రీతిగా ఉన్నదో అని తమ పిల్లలతో సహా కూర్చున్నారు, హేళన చేసినారు, నవ్వుకున్నారు. ఏదో ఈయన ఓడ నిర్మిస్తున్నాడు అని రకరకాల ఆలోచనలతో, ఉద్దేశాలతో ఆ నోవా ఓడ తయారు చేస్తున్నప్పుడు వెళ్ళి ఆ ఓడను తాకినారు. మొదటి అంతస్తులో దర్శించినారు, రెండవ అంతస్తులోనికి వెళ్ళినారు, మూడవ అంతస్తులోనికి వెళ్ళినారు. దేవుడు చెప్పిన ప్రకారంగా ఓడ నిర్మాణము పూర్తి చేయబడినప్పుడు ఆ ప్రజలందరూ కూడా నమ్మలేక వారి యొక్క గుడారములలో, వారి యొక్క పనులలో బిజీగా ఉన్నప్పుడు దేవుడు తన చెప్పిన ప్రకారముగా ఆకాశ తూములు, అగాధ తూములన్నీ కూడా విప్పబడినప్పుడు అప్పుడు ప్రజలందరూ కూడా పరిగెత్తుకొని ఇండ్ల మీదకి వెళ్ళినారు, మిద్దెల మీదకి వెళ్ళినారు, కొండల ప్రాంతంలోనికి వెళ్ళినారు, లోయల్లోనికి వెళ్ళినారు, ఎత్తైన పర్వత శిఖరములు అక్కడెక్కడ ఉన్నాయో అక్కడన్నీ
అవన్నీ కూడా నీటి ప్రవాహము పెరుగుతూ ఉన్నది. ఎవరు కూడా రక్షించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి కండ్ల ఎదుటనే నోవాహు సురక్షితముగా తాను, తన కుటుంబము, తనకు అప్పగింపబడిన బాధ్యతతో కూడిన ఆ యొక్క జీవరాశులన్నిటిని కూడా అందులో ప్రవేశింపచేసి వారి కండ్ల ఎదుటనే, లిటరల్ దేర్ ఓన్ నెకెడ్ ఐస్, కండ్ల ఎదుటనే ఆ ప్రవాహములో ఆ ఓడ సాగిపోతూ ఉన్నది. అయ్యో నోవాహు, ఆ ఓడలో మేము కూర్చున్నాము, ఆ ఓడను తాకినాము, ఆ ఓడ దగ్గరికి వెళ్ళినాము, ఆ గిలాదు కాపాడే ఓడ మా కళ్ళ ఎదుటనే సాగిపోతున్నది నోవాహు అని కేకలు వేసి అరుచుకొని మొర్రపెట్టినప్పటికీ వారికిని వీరికిని గొప్ప జలముతో కూడిన అగాధము ఉన్నది. ఆ అగాధపు కారణమును బట్టి వారు సమీపింపలేకపోయినారు. ద్వారము మూయబడి ఉన్నది. అయోగ్యత వలన విశ్వసించక ఆ యొక్క గుగ్గిలమును, ఆ యొక్క చెట్టు యొక్క భద్రత గురించి, చితిసారకపు చెట్టు భద్రత గురించి, లేదా నమ్మలేని పరిస్థితిని బట్టి హేళన చేసిన వారు, అయోగ్యముగా జీవించిన వారు, దుర్మార్గులుగా జీవించిన వారు, వ్యతిరేకతగా జీవించిన వారందరూ కూడా ఆ యొక్క ప్రవాహములో కొట్టుకొని మృత దేహములుగా మార్చబడిన సంఘటన బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా దేవుడు వ్రాయించినాడు జ్ఞానోపదేశము కొరకు. ప్రేమైన దేవుని సంఘమా, ఆ యొక్క ఓడ, ఆ గుగ్గిలపు ఓడ రక్షణకు సదృశ్యముగా ఉన్నది. నీ జీవితంలో క్రీస్తు రక్షణ అనుభవములో నీ కుటుంబము ఉన్నదా? క్రీస్తు రక్షణను నీవు పొందుకొని దేవుని మందిరములో నీ రక్షణను నీవు కాపాడుకుంటూ దేవుని మార్గములో నీవు ఎదుగుతున్నావా? ఇదిగో ఒక కాలము రానయ్యున్నది. సంఘము ఎత్తబడే కాలము అతి సమీపములో ఉన్నది. స్వార్థ ద్వారములు మోయబడే కాలఘట్టములో జీవిస్తున్నాం. నీ ఒకవేళ ఈ సంఘములో సెల్ఫీలు తీసుకొని ఉండవచ్చు, ఈ సంఘములో పాటలు పాడే అనుభవం నీకు ఉండవచ్చు, ఈ యొక్క సంఘంలో క్వైర్ లీడ్ నడిపే అనుభవం నీకు ఉండవచ్చు, ఈ సంఘములో సంఘ పెద్దలుగా నీవు ఉండవచ్చు, అనేక మంచి కార్యములు నీవు దేవుని కొరకు చేసి ఉండవచ్చు. హౌ ఎవర్ ఇట్ మే బి, క్రీస్తు రక్షణ ఓడలో వెలుపట ఉన్నావా, లోపట ఉన్నావా? చెక్ యువర్ సెల్ఫ్. నేనైనా సరే, ఎవరైనా సరే, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రైచియస్నెస్. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. కాబట్టి ఆ యొక్క చితి మారపు సారకంతో కూడిన ఓడ, గుగ్గిలపు ఓడ వారి కండ్ల ఎదుటనే సాగిపోతున్నది. మీ కండ్ల ఎదుటనే రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే, ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఓ యవనస్తుడా, ఆ ఓడ ఎత్తబడినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు నీ స్థితిగతి నోవాహు కాలపు ప్రజల వలె ఉండేదవు. జాగ్రత్త. సమయం ఉన్నప్పుడే, నేడే అనుదినమున, ప్రాణము ఉన్నప్పుడే, యేసు ప్రభువు రాకడా సిద్ధముగా ఉన్నప్పుడే, రోజులు ఉన్నప్పుడే, ఇదే అనుకూల సమయం. ఆ గుగ్గిలాన్ని నీవు ఆశ్రయిస్తే, క్రీస్తును ఆశ్రయిస్తే, రక్షణ ఓడను ఆశ్రయిస్తే నీకు భద్రత, నోవాహుకు ఏ రీతిగా భద్రత లభించిందో నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ బంధువులకు, నీ సంఘానికి భద్రత లభిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా వాక్యాన్ని త్వరగా ముగిస్తాను.
ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచన భాగములో ఏ రీతిగా రాయబడినది? అప్పుడు దేవుడైన యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉన్నదనని యాకోబుతో దేవుడు సెలవిచ్చెను. ఎక్కడ? పద్దనరాములో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు లాబాను అను తన మామ దగ్గర కొలువ చేస్తున్న ఆ రోజులలో దేవుడైన యెహోవా యాకోబును దర్శించినప్పుడు, లేచి నీ పితరుల దేశము వైపు నీవు వెళ్ళుము, నేను నిన్ను ఆశీర్వదించేదను అని దేవుడు సెలవిచ్చినప్పుడు యాకోబు వెంటనే సిద్ధపాటు కలిగి తన ఇరువురి భార్యలతో, యాకోబు భార్యలు చెప్తారండి ఎవరు? రాహేలు, లేయా. రాహేలు లేయాతో ఆయన పొలములో ఉన్నప్పుడు పిలిపించుకొని, మీ తండ్రి లాబాను నన్ను అనేక రీతులుగా మోసగించినాడు, నన్ను బాధ పెట్టినాడు, నేను ఎండకు ఎండినాను, మంచుకు తడిసినాను, నా యొక్క కనులకు నిద్ర దూరమైనది, పశువులను మేపుటలో ఎంతో శ్రమపడినప్పటికీ నా జీతము 10 మారులు మార్చి మార్చి నన్ను బాధ పెట్టి మోసగించినాడు. కారణం ఎందుకో తెలుసా అండి? ఎందుకు లాబాను మోసగించినాడు యాకోబుని చెప్తారా? యాకోబు అప్పుడు తన తండ్రి ఏశావును ఆశీర్వాదముల కొరకు తల్లి మాట విని లోబడి తండ్రిని మోసగించినాడు. తన యొక్క అన్న ఏశావును ఆశీర్వాదముల కొరకు తిండి రుచి చూపించి మోసగించినాడు. బైబిల్ చెప్పుచున్నది, మనుష్యుడా ఏమి విత్తుదువో ఆ పంటనే నీవో తిరిగి కోస్తావు. యాకోబు ఏదైతే తండ్రి దగ్గర విత్తినాడు, యాకోబు ఏదైతే తన అన్న నుండి దొంగిలించినాడు, లాబాను దగ్గర కొలువు చేస్తూ ఆ పంటను కోస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా బాధపడిన తరువాత యాకోబు తన భార్యలతో, తన యొక్క సంపదతో, పశువులతో ప్రయాణమై గిలాదు పర్వతము మీదికి చేర్చబడెను. ఈ వార్త లాబానుకు తెలిసినప్పుడు లాబాను, అరే నా అల్లుడు, నా కుమార్తెలు ఇరువురు ఇంత ఆస్తి నా నుండి తీసుకొని వెళుతున్నాడా అన్న అసూయతో, కక్షతో 7 రోజుల ప్రయాణము సాగిస్తూ ఎక్కడైతే యాకోబు నివసిస్తున్నాడో ఆ గిలాదు ప్రదేశములో కొండ శిఖరము మీద వెళ్ళి లాబాను తన మామ గుడారం వేసుకున్నాడు. ఏ రీతిగా అయినా యాకోబును తిరిగి మళ్ళించి ఇంటికి తీసుకుపోవాలి, కొలువు చేసుకోవాలి అని. అలాంటి సమయంలో ఆ రాత్రి గిలాదు పర్వత శిఖరం మీద లాబాను నిద్రిస్తున్నప్పుడు, సిరియా వాడైన లాబాను నిద్రిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, జాగ్రత్త సుమీ, యాకోబును మంచి గాని చెడు గాని ఏది కూడా నీవు యాకోబు దృష్టికి తీసుకొని రావద్దు, జాగ్రత్త, బీ కేర్ఫుల్ మై సర్వెంట్ ఆఫ్ గాడ్ అని లాబాను హెచ్చరించినప్పుడు పొద్దున్నే లేచి లాబాను అల్లుని దగ్గరకు పోయి, ఏమయ్యా అల్లుడా మజాకా అని ఇట్లా చేస్తావా నువ్వు? ఒకవేళ నువ్వు పోవాలి అనుకుంటే నేను వాయిద్యములతో, సంభ్రములతో, సింఫోనీ రాగాలతో, డీజేలతో, ఫ్లెక్సీలతో నిన్ను ఊరేగిస్తూ నా యొక్క ప్రదేశము నుండి నిన్ను పంపించి సాగనంపేవాడిని. నీవు అవన్నీ మంచి మేకను కూడా దావత్తు విందు చేసేవాడిని, ఇవన్నీ వదులుకొని ఒక అనాథగా వెళ్ళిపోతున్నావా అని బాధపడినట్లు యాక్టింగ్ నటిస్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు ప్రత్యక్షమై, జాగ్రత్త లాబాను, యాకోబు ఎవరో
నా సేవకుడు కుమారుడు, నా సేవకుడు అని హెచ్చరించినప్పుడు తీపితో కూడిన మాటలు లాబాను యాకోబుతో పలుకుతున్నాడు. వారి యొక్క కత్తికి తేనె పూసిన మాటలు ఉంటాయి తీయగా. ఆ రీతిగా లాబాను యాకోబుతో మాట్లాడినప్పుడు వారు ఇద్దరూ కూడా గిలాదు పర్వతము మీద సమాధాన పడిరి. ఎక్కడ పడిరండి? గిలాదు పర్వతము మీద రాళ్లను పేర్చి లాబాను మరియు యాకోబు సమాధాన పడిరి. 2 broken hearts restored on that mountain of గిలాదు. 2 విరిగి నలిగిన కుటుంబాలు, 2 విరిగి నలిగిన మనస్తత్వాలు గిలాదు పర్వతం మీద సమాధాన పడిరి. అప్పుడు లాబాను, అయ్యా నీ మార్గం నువ్వు పో, నా మార్గం నేను పోతా, నీకును నాకును మధ్య ఈ యొక్క పర్వతపు రాళ్ళు, ఈ గిలాదు రాళ్ళు సాక్ష్యము, నీ దారి నీది, నా దారి రహదారి అని లాబాను అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. గిలాదు సమాధానముతో కూడిన పట్టణము ఒకప్పుడు, ప్రదేశము ఒకప్పుడు, కొండ ఒకప్పుడు. ప్రియమైన దేవుని సంఘమా, దీనిని ఆత్మీయ కోణములో యేసు ప్రభుల వారు కల్వరిగిరిలో గిలాదు అను గొల్గతా పర్వత శిఖరము మీద ఆయన తండ్రికిని మనుషులకు సమాధానపరిచిన దేవుని కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క గిలాదు పర్వతము సమాధానము దేనికి సూచనగా ఉన్నదంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట గొల్గతా అను గిలాదు పర్వతము మీద తండ్రి అయిన దేవునికిని ప్రజలకు మధ్య సమాధాన పరిచిన స్థలము గిల్గాదు అనబడిన గొల్గోతా పర్వత శిఖరము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా గిల్గాదు అనగా సమాధానముతో కూడిన ప్రదేశమై ఉన్నది. మూడవదిగా, వాక్యము నేను త్వరగా ముగిస్తాను. మూడవదిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 37వ అధ్యాయం 25వ వచన భాగములో, వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్సకి, బోళము మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు పట్టణములో నుండి అటుగా వచ్చుచుండిరి. ప్రియమైన దేవుని సంఘమా, యోసేపు అను యవనుడు తన అన్నల క్షేమము తెలుసుకునేందుకు ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు తన స్వంత అన్నలు యోసేపు ఎడల అసూయపడి కక్షతో క్రోధముతో యోసేపును కొట్టి ఒక గుంటలో పడవేసినారు. అప్పుడు యోసేపు ఎంతగా, తల్లి లేని యోసేపు విలపించినాడు. సొంత అన్నలండి, స్వంత అన్నలే తమ్ముడైన చిన్న తమ్ముణ్ణి కొట్టి గుంతలో పడే క్రూరమైన స్వభావము కలిగిన వారు యాకోబు కుమారులు. అప్పుడు యోసేపు విలపిస్తూ, అన్నలారా నన్ను రక్షించండి, అన్నలారా నన్ను కాపాడండి, భయంగా ఉన్నది ఈ గుంతలో, అయ్యా అన్నలారా అని ఎంత విలపించినా ఆ క్రూరులు, దుర్మార్గులు పడేసి భోజనం చేస్తున్నారంట. వాక్యములో వ్రాయబడినది, పడేసి తమ్ముణ్ణి కొట్టి భోజనం చేస్తున్నారు. ఎంత కర్కోటకులండి వాళ్ళు. ఆ రీతిగా విలపిస్తున్న రోదన, యోసేపు వేదన
యోసేపు కన్నీరు దేవుడైన యెహోవా వైద్యుడు యోసేపును చూచి గమనించి గిలాదు పట్టణము నుండి ఎవరిని రప్పించినాడండి? ఇష్మాయేలీయుల ప్రజలను వర్తక వ్యాపారములు చేసుకొని గిలాదు గుగ్గిలమును మోసుకుంటూ ఐగుప్తునకు సాగనంపుతున్న వర్తకులను దేవుడు ఏర్పాటు చేసి పంపించినాడు. చూడండి, కనెక్టివిటీ చెప్తున్నా. ఇష్మాయేలు అనగా దేవుడు ఆ చిన్నవాని మొర బెహెర్షెబా అరణ్య ప్రాంతములో అబ్రహాం యొక్క దాసి హాగరు ఆ పిల్లవానిని చావు నేను చూడలేనని ఒక చెట్టు పొద క్రింద ఆ పిల్లవానిని పండేసి ఏడుస్తున్న తరుణంలో ఆ చిన్నవాని ఇష్మాయేలు చిన్నవాని మొర్ర, నీటి దాహంతో కూడిన మొర్ర యెహోవా విని ఆ పిల్లవానిని రక్షించినాడు. ఆ సంతతే ఇష్మాయేలుగా పిలువబడిరే. ఆ సంతతే యోసేపును కాపాడుటకు అటుగా వచ్చి అన్నలు యోసేపును 20 వెండి నాణ్యములకు వారికి ఇష్మాయేలీలకు అమ్మివేసిరి. ఆ ఇష్మాయేలీయులు ఐగుప్తీయులకు యోసేపును అమ్మివేసిరి. ఎందుకు? యోసేపును దేవుడు రక్షించుటలో ఒక ఉద్దేశము ఉన్నది. ఏమిటి ఆ ఉద్దేశం అంటే, రానున్న రోజులలో ఐగుప్తు ప్రజల మీదకి గొప్ప కరువు రానయ్యున్నది. రానున్న రోజులలో ఇశ్రాయేలు ప్రజలు ఆ కరువులో బాధపడకుండా ఆ గుంట నుండి యోసేపును దేవుడు పైకి లేపి ఆ చిన్నవాని మొర ఆలకించి ఐగుప్తులోనికి దేవుడు ఒక గిలాదు గుగ్గిలముగా, ఆశీర్వాదానికి కారకుడుగా, దీవెననిచ్చే వ్యక్తిగా, కాపాడే వ్యక్తిగా కరువు నుండి ఐగుప్తు దేశం అంతటికి యోసేపు గిలాదు గుగ్గిలముగా దేవుడు అతన్ని దీవించాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ప్రియమైన దేవుని సంఘస్థులారా, బైబిల్ చెప్పుచున్నది, కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీ పత్రిక 4:4లో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు యేసు ప్రభుల వారు గొల్గొతా సిలువలో, నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చెయ్యి విడిచితివి? యోసేపు తన అన్నల గుంటలో పడేసినప్పుడు, అన్నలారా ఎందుకు నా చెయ్యి విడిచి వేస్తున్నారు, నన్ను కాపాడండి అని అర్థనాదముతో మొరపెట్టినాడు. అదే రీతిగా యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట గలతీ 4:4 ప్రకారముగా కాలము పరిపూర్ణమైనప్పుడు గొల్గొతా సిలువలో యేసు ప్రభుల వారు తండ్రితో, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? ఎందుకు చెయ్యి విడిచినాడో చెప్పండి. యేసు ప్రభుల వారు కల్వరిగిరిలో ఆయన వేదన, దుఃఖము, రక్తము ద్వారా, గాయముల ద్వారా ప్రపంచమంతటికి, నీకు నాకు ఒక గుగ్గిలముగా, స్వస్థపరచు రాఫాగా, యెహోవాగా, రక్షకుడిగా, కాపరిగా, వైద్యుడిగా ఆ గుగ్గిలము నీ కొరకు నా కొరకు కల్వరిగిరిలో యేసు ప్రభువుగా నలుగగొట్టబడినది. ఎందరైతే ఆ గుగ్గిలాన్ని ఆశ్రయిస్తారో, నీ జీవితంలో ఒకవేళ గిలాదు పాపం ఉన్నట్లయితే, గిలాదు దోషం ఉన్నట్లయితే, అవిధేయత ఉన్నట్లయితే, వ్యతిరేక స్వభావము నీలో ఉన్నట్లయితే, ఇప్పుడే నీ జీవితమును మార్చుకో. గిలాదులో ఉన్న ప్రజలు ఆ గుగ్గిలాన్ని ఆశ్రయించలేకపోయినారు. బికాజ్ దేర్ సిన్స్,
గొల్గొతా కొండలో యేసు ప్రభుల వారు తండ్రి తన చెయ్యి విడిచిపెట్టిన కారణము ఏమిటి అంటే, మన పాపములన్నిటినీ ఆ గుగ్గిలాన్ని సిలువను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికందరికీ కూడా పాప క్షమాపణ, రక్షణ, మారు మనస్సు, స్వస్థత, మేలులన్నీ కూడా ఆ నామము ద్వారా, రక్తము ద్వారా, రక్షణ ద్వారా ఆ గుగ్గిలము నీ కొరకు నా కొరకు హింసింపబడి స్వస్థతనిచ్చు గుగ్గిలముగా దీవింపబడి. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. దేవుడు ఈ వాక్య భాగమును మన వెనుకలో దీవించునుగాక. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుతూ ఉన్న నీకు ఆ గుగ్గిలము దీవెనకరంగా ఉంటుంది. నమ్మిన ఎడల చెప్పండి గట్టిగా గట్టిగా, దేవుని స్వస్థత, మేలులు, ఆశీర్వాదములు కల్వరి గుగ్గిలముల నుండి మీకు లభించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో సంఘ కాపరి గారు ముందుకు వచ్చి ఆశీర్వాదము